మరొకసారి శ్రీవాణి నగర్లో క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందడానికి వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితం భూలోకమునకు దిగి వచ్చారు. యేసుక్రీస్తు ఎవరో, యేసుక్రీస్తుతో కలిసి నడిచిన వ్యక్తి, యేసుక్రీస్తుతో కలిసి భోజనం చేసిన వ్యక్తి, యేసుక్రీస్తుతో కలిసి 3.5 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసిన ఒక వ్యక్తి, ఆయన పేరు యోహాను. యేసయ్య ఎవరో ఆయన రచించిన రచనల్లో ఆయన ప్రపంచానికి చెప్పారు. యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర 4 సువార్తికులు రచించారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను అను 4 యేసుక్రీస్తు ఎవరో ప్రపంచానికి చెప్పారు. యేసయ్య ఎవరో ఇంకా ప్రపంచానికి తెలియదు అని అనుకుంటే పొరపాటు. యేసయ్య ఎవరో ప్రపంచానికి తెలుసు, కానీ మనం తెలుసుకున్నది కొంచెం, ఇంకా తెలుసుకోవాల్సినది గొప్ప చరిత్ర యేసయ్య జీవితంలో దాగి ఉంది. యేసుక్రీస్తు ఎవరో యోహాను అను ఒక వ్యక్తి రచించిన రచనల్లో ఏమనుంది అని అంటే, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా ఉంటుంది: ఆయన సత్యవంతుడు, ఆయన నిజమైన దేవుడు. యేసుక్రీస్తు ఎవరు అని అంటే సత్యవంతుడు, ఆయన నిజమైన దేవుడు. యేసుక్రీస్తు ఎవరు అని అనుకుంటున్నారు అని అంటే ఆయన సత్యవంతుడు, ఆయన నిజమైన దేవుడు. యేసుక్రీస్తును గూర్చి యోహాను వ్రాసిన స్వార్థలోనే ఉంటుంది: నేనే మార్గమును, నేనే సత్యమును. యేసుక్రీస్తు ఎవరు అని అంటే ఒక వ్యభిచారములో జీవిస్తున్న ఒక స్త్రీని కలుసుకొని ఆయన ఎవరో ఆమెకు తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆమె యేసుక్రీస్తు ఎవరో తెలుసుకున్నది. ఆమెతో యేసుక్రీస్తు ఆమె చేసే పనులన్నీ కూడా చెప్పారు. ఆమె ఊరిలోనికి వెళ్ళి యేసుక్రీస్తును పరిచయం చేసింది ఆ ఊరు వారికి. నేను ఒక వ్యక్తిని కలుసుకున్నాను, ఆయన నేను చేసిన పనులన్నీ నాతో చెప్పాడు, ఆయన ఎవరో నేను మీకు పరిచయం చేస్తాను రండి అని ఆ ఊరు వారందరిని తీసుకొని వచ్చి యేసయ్యను చూపిస్తూ ఉంది. యేసయ్య ఎవరు అని అంటే సత్యము యేసయ్య. యేసయ్య అబద్ధికుడు కాదు, యేసయ్య నిజమైన దేవుడు. యేసయ్య సత్యము, యేసయ్య సత్యవంతుడు, యేసయ్య నిజమైన దేవుడు. యేసుక్రీస్తు వయసులోనికి వచ్చిన తర్వాత వృద్ధులతోనూ, శాస్త్రము ఎరిగిన వారితోనూ, జ్ఞానులతోనూ, గ్రీకులతోనూ మాట్లాడుతూ ఉంటే, ఒరే నువ్వు పడుచువాడివి, మేము వృద్ధులము, మేము శాస్త్రము ఎరిగిన వారము, నీకు ఏమి తెలుసు అని యేసుక్రీస్తులో లోపము కనుగొనాలని, యేసుక్రీస్తులో తప్పిదములు కనుగొనాలని, యేసుక్రీస్తు మాటలలో ఆయన ఉచ్చరించే ప్రసంగాలలో ఏదైనా తప్పు దొరకపట్టాలని యేసుక్రీస్తుతో కలిసి చాలా కాలం నడిచారు. ఒకరోజు యేసుక్రీస్తులో లోపమును, యేసుక్రీస్తులో తప్పిదమును పట్టుకోవాలని వెతికిన ఆ శాస్త్రులు వారే యోహాను సువార్తలో అంటారు: నీవు సత్యమునే పలుకుచున్నావు, నీలో ఏ తప్పిదము లేదు అని. తప్పిదమును పట్టుకోవాలని యేసుక్రీస్తును వెంబడించిన వ్యక్తులు యేసుక్రీస్తు ఎవరో వారు సాక్ష్యం చెప్తున్నారు. పరిసయ్యులు, శాస్త్రులు నీవు సత్యవంతుడవు అని మేము ఎరుగుదుము, నీలో సత్యమే ఉన్నది అని చెప్పారు. యేసుక్రీస్తు ఎవరు అని అంటే సత్యవంతుడు, నిజమైన దేవుడు. యేసుక్రీస్తు ఎవరు అని అంటే ఆయన సత్యవంతుడు, నిజమైన దేవుడు. మీరు, నేను, మనం అనుకుంటున్నట్టుగా యేసుక్రీస్తు, మీరు అనుకున్నట్టుగా, నేను అనుకున్నట్టుగా, ఇక్కడున్న వారు అనుకున్నట్టుగా యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నారో మీరు నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు సత్యవంతుడు,
ఆయన ప్రపంచానికి సవాలు చేశాడు, నాలో పాపమున్నది అని మీలో ఎవరైనా నిరూపించగలరా? ఒక్కరు కూడా నిరూపించలేదు యేసయ్యలో ఈ పాపం ఉంది అని, ఈ తప్పిదం ఉంది అని. యేసుక్రీస్తులో లోపమేమీ లేదు, పాపమేమీ లేదు. ఆయన సత్యవంతుడు. ప్రపంచ చరిత్రకారులందరూ కూడా యేసుక్రీస్తులో లోపమేదైనా కనబడుతుందేమో అని వెదికారు. అందులో వెదికిన వారందరూ కూడా ఆయనలో లోపము కనుగొనలేదు, కానీ ఆయన సత్యవంతుడు అని కనుగొని ఆ సత్యవంతుని మార్గంలోనికి వచ్చారు డాక్టర్ ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన ఒక తెలుగు ఒక ప్రభుత్వ ఉద్యోగి. మిషనరీలతో కలిసి ట్రాన్స్లేషన్ చేస్తే డబ్బులు వస్తాయేమోనని ఆ పనికి కుదుర్చబడ్డాడు. తర్వాత తెలుసుకున్నాడు, ఏదైనా తప్పిదాలు, ఏదైనా నేరాలు, ఏదైనా తప్పిదాలు కనుక్కుంటాను అని. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పిన సాక్ష్యం, నేను తప్పిదములను కనుగొనాలి అనుకొని బైబిల్ చదువుతూ వచ్చాను. బైబిల్లో ఎక్కడ అసత్యము కానీ అబద్ధము కానీ నాకు కనబడలేదు. యేసుక్రీస్తు సత్యవంతుడు అని నేను నమ్మాను. ఆ సత్యవంతుని మార్గంలో నడుచుటకు నేను అడుగులు వేస్తున్నానని తన కుటుంబమును విడిచి తన భార్యను పిల్లలను యేసుక్రీస్తు సత్యములోనికి నడిపించగలిగాడు. ఎవరో కాదు, ఆయన మన తెలుగువాడు. పురుషోత్తమ చౌదరి గారు యేసుక్రీస్తును దేవుడు అని, ఆయన సత్యమైన దేవుడని ఎరిగి తన సమస్తాన్ని విడిచిపెట్టి సత్యవంతుడైన యేసుక్రీస్తు మార్గంలో నడిచాడు. పురుషోత్తమ చౌదరి ఎవరో కాదు, మన తెలుగువాడు. ఇలాగ నేను చెప్పుకుంటూ వెళ్తే చాలామంది జీవిత చరిత్రలను చెప్పగలను. దేవుని ప్రజలారా, సత్యముతో సహవాసము చేయండి. దొంగలతో సహవాసం చేస్తే దొంగతనాలు నేర్చుకుంటారు. వ్యభిచారులతో సాంగత్యం చేస్తే వ్యభిచారపు అలవాట్లు వస్తాయి. పాపము చేసే వాడితో సహవాసం చేస్తే పాపపు అలవాట్లు వస్తాయి. ఇంతకుముందు స్కిట్ చూశారు కదా, వారు మద్యమునకు మత్తులయ్యారు, డ్రగ్స్కు బానిసలయ్యారు. ఒక్కడు ఎంతమంది మంచి వారిని పాడు చేశాడో. నీ స్నేహం ఎవరితో ఉండాలో తెలుసా? సత్యముతో ఉండాలి. నీ మాట సత్యమై ఉండాలి, నీ క్రియలు సత్యమై ఉండాలి, నీవు నడిచే నడత సత్యమై ఉండాలి. సత్యము నిన్ను స్వర్గములోనికి నడిపిస్తుంది. యేసుక్రీస్తు ఎవరనుకుంటున్నారు? ఆయన సత్యము. సత్యముగా బ్రతుకుదాం. సత్యవంతుడైన నిజమైన దేవుడు సత్యమార్గములో నడుద్దాం. సత్యము నిన్ను స్వర్గములోనికి తీసుకొని వెళుతుంది. ఎవ్వరు నిన్ను స్వర్గములోనికి తీసుకువెళ్ళరు. డాక్టర్ లతా మంగేశ్వరి గారు, మీరు గూగుల్లో ఆమె ఇంటర్వ్యూ చూసి ఉంటారు. దాదాపు 1,00,000కు పైగా పాటలు పాడింది. వరల్డ్ రికార్డ్ బుక్లో ఆమె పేరు రాశారు. ఆమె ఇంటర్వ్యూలో ఆమె అంటది, నాకు కోట్ల కొలది డబ్బులు వెచ్చించిన గొప్ప కార్లు నా గ్యారేజీలో ఉన్నాయి. నేను ఇప్పుడు వీల్ చైర్లో తిరుగుతున్నాను. కోట్లు పెట్టి కార్లు కొనుక్కున్నాను, అవి గ్యారేజీలో ఉన్నాయి. నేను ఇప్పుడు వీల్ చైర్లో తిరుగుతున్నాను. నాకు వెంట్రుకలకు కలర్ వేసుకోవడానికి 1,00,000 రూపాయలు వెచ్చించే దానిని ఇప్పుడు నా తల వెంట్రుకలన్నీ కూడా ఊడిపోయాయి. నాకు బ్యూటీషియన్ వచ్చి ఒకరోజు నా ముఖానికి మేకప్ వేస్తే 1,00,000 రూపాయలు చెల్లించేదానిని ఇప్పుడు నా ముఖమంతా మాడిపోయింది. ఆమంటది, ఏమీ తీసుకొని రాలేదు భూలోకంలోనికి, ఏమీ తీసుకొని పోలేదు. సత్యముగా నడవండి దేవుని ప్రజలు. సత్యము ఎవరు? ఎక్కడుంది సత్యం? ప్రపంచమంతా కూడా అబద్ధమే, ప్రపంచమంతా కూడా మోసమే. భార్యను మోసం చేసే భర్తలు ఉండొచ్చు,
భర్తను మోసం చేసే భార్యలు ఉండొచ్చు, తల్లిదండ్రులను మోసం చేసే పిల్లలు ఉండొచ్చు, పిల్లలను మోసం చేసే తల్లిదండ్రులు ఉండొచ్చు, వ్యాపారంలో మోసం, ఉద్యోగంలో మోసం, కుటుంబాలలో మోసం, బంధువులలో మోసం. ఎక్కడ చూసినా సత్యమేమీ లేదు. ఎవరు సత్యము అనంటే ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే సత్యము. సత్యములో నడుద్దాం, సత్యములో బ్రతుకుదాం, సత్యములో జీవిద్దాం. సత్యము నిన్ను స్వర్గములోనికి తీసుకువెళుతుంది. లోకములో 70-80 సంవత్సరాలు మాత్రమే మనుషులు బ్రతుకుతారు. ఆ పైన బ్రతకగలిగితే తన జీవితం ఆయాసమే, దుఃఖమే, ఎందుకు పనికిరాదు. కానీ జీవించినంత కాలం సత్యముతో సహవాసము చేయండి. ఎక్కడ దొరుకుతుందయ్యా సత్యము? ఎక్కడ దొరుకుతుందయ్యా సత్యము అని అంటే యేసుక్రీస్తే సత్యము. ఎవరు యేసుక్రీస్తు అని అంటే ఆయన సత్యవంతుడైన నిజమైన దేవుడు అని ఆయనతో కలిసి నడిచిన ఒక వ్యక్తి. ఆయన వ్రాసారు, ఆయనను గూర్చిన సువార్త యోహాను. ఆయనను గూర్చిన పత్రికలు వ్రాసారు. ఆయన అంటారు, మేము దేనిని మా కన్నులారా చూసామో, మేము ఎవరి మాటలైతే మా చెవులారా విన్నామో, మేము ఎవరినైతే తాకి చూసామో, మేము ఆ వ్యక్తిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఎవరు ఆయన? ఆయన సత్యవంతుడైన నిజదేవుడు. ఆయనను గూర్చి వివేకానందుడు వ్రాసాడు ఆయన బుక్లెట్లో. ఆయనను గూర్చి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వ్రాసారు యేసుక్రీస్తు ఎవరో. ఆయనను గూర్చి మహాత్మా గాంధీ వ్రాసారు యేసుక్రీస్తు ఎవరో. యేసుక్రీస్తు ఎవరనుకుంటున్నారు? ఆయన సత్యము. సత్యమైన దేవుడు మాయా ప్రపంచమునకు చేరి ఇది ఒకరోజు లయమైపోవచ్చున్నది. లోకములో మీరు ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టుకున్నా ఆ లోకములోనే మీరు విడిచిపెట్టాలి. మీరు యుగ యుగములు, తరతరములు స్వర్గములో మీరు బ్రతకాలని మీ కొరకు భూమి మీదకి దిగి వచ్చానని 2024 సంవత్సరాల క్రితం దేవుడే మానవవతారిగా భూలోకములోనికి వచ్చారు. ఆయన సచ్చరీరుడుగా భూలోకంలోనికి వచ్చాడు. ఆయన మాట సత్యం, ఆయన క్రియలు సత్యం, ఆయన ఆత్మ సత్యం. ఆయన మాట సత్యం, ఆయన క్రియలు సత్యం, ఆయన ఆత్మ సత్యం. ప్రపంచంలో సత్యము పలికిన వాడు భూలోకంలో ఒక్కరు కూడా లేరు. ఒక్క యేసుక్రీస్తు మాత్రమే సత్యమును పలికాడు. ఆయన మాట సత్యం. ఒక్క యేసుక్రీస్తు మాత్రమే అద్భుత కార్యాలు చేశాడు. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తి కూడా అద్భుత కార్యాలు చేసినట్లు మీరు చూడరు. యేసయ్య ఎవరనుకుంటున్నారు? కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని, కుష్ఠరోగులను, చనిపోయిన వారిని సైతం కూడా లేపిన ఏకైక సత్యవంతుడు. ఆయన చేసింది అబద్ధం అని చెప్పాలి అని అనుకున్నారు అబద్ధికులు, అసత్యవంతులు. కానీ చెప్పలేకపోయారు. కారణం, చెప్పినవాడు వచ్చాడు. వాడిని తీసుకువచ్చారు. ఒకడు పుట్టు గుడ్డివాడు, వాడిని స్వస్థపరిచాడు యేసయ్య. వాని తల్లిదండ్రులను అడిగారు. వారి తల్లిదండ్రులు అన్నారు, అయ్యా వాడు వయసులో ఉన్నాడు కదా, వాన్నే అడగండి అని అంటే వాడు చెబుతున్నాడు, ఎవరు నన్ను తాకారో, ఎవరు నన్ను స్వస్థపరిచారో ఇది సత్యం. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు. యేసుక్రీస్తు సత్యమైన కార్యాలు చేశాడు. యేసుక్రీస్తు మాట సత్యం, యేసుక్రీస్తు క్రియలు సత్యం. దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ఒక్కడే స్వర్గములోనికి తీసుకువెళ్ళటకు భూలోకములోనికి వచ్చిన నిజమైన దేవుడు. ఒకవేళ మీ సహవాసం, మీ స్నేహం సత్యముతో కాకుండా అబద్ధముతో కొనసాగితే, ఒకవేళ మీ యొక్క జీవితం ఒకవేళ సత్యముతో కాకుండా వ్యభిచారముతో సాగితే, ఒకవేళ మీ సహవాసం భూలోకంలో ఉన్న నరహంతకులతో సాగితే, ఆ సహవాసం మిమ్మల్ని నరకములోనికి తీసుకువెళుతుంది. అబద్ధికులతో, వ్యభిచారులతో, దొంగలతో, నరహంతకులతో సహవాసము చేయొద్దు.
దేవుని ప్రజలు యేసయ్యతో సహవాసము చేయుటకు యేసయ్య భూలోకములోనికి వచ్చాడు 2024 సంవత్సరాల క్రితం. మీతో నాతో కలిసి ఆయన స్నేహితుడిగా మంచి సహవాసం చేయుటకు భూలోకంలోనికి వచ్చారు. ఇంకా మీరు భూలోకంలో మీకున్న ఆ దురలవాట్లతో స్నేహం సహవాసం చేస్తే అది మానండి, అది అబద్ధం. యేసుక్రీస్తు సత్యము, సత్యవంతుడైన దేవుడు ఆయన. మీరు కూడా సత్య మార్గములో నడవాలని, మిమ్మల్ని కూడా స్వర్గములోనికి యేసయ్య తీసుకువెళ్ళాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. మీ స్నేహం ఎవరితో? మీ సహవాసం ఎవరితో? మీ స్నేహం ఎవరితో? మీ సహవాసం ఎవరితో? అబద్ధికులతో సహవాసం చేస్తున్నారా? ఒకవేళ లోకములో ఉన్నటువంటి నేరస్తులతో సహవాసం చేస్తున్నారా? ఒకవేళ నేరస్తులు కాదు, త్రాగుబోతులతో సహవాసం చేస్తున్నారా? ఆ సహవాసం మిమ్మల్ని నిత్య నరకములోనికి నడిపిస్తుంది. యేసయ్యతో సహవాసం చేయండి. యేసయ్య అందుకే భూలోకంలోనికి 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయనతో సహవాసం చేసిన యోహాను గారు అంటున్నాడు, ఆయన సత్యవంతుడైన నిజదేవుడు. ఆయనలో పాపము లేదు, ఆయన సత్యమే పలికాడు. ఏ మానవునైనా చూడండి, ప్రతి మానవుడు ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక స్థలంలో అబద్ధము మాట్లాడతాడు. యేసయ్య నోట నుండి 33.5 సంవత్సరాలు యేసు ప్రభు భూలోకంలో బ్రతికాడు. ఒక్క మాట అయినను అబద్ధము పలకలేదు ఆయన. యేసుక్రీస్తు చేయని అద్భుత కార్యాలు భూలోకంలో ఒక్కటి కూడా లేదు. ఆయన కార్యాలు ఇంకా సత్యముగానే నిలిచి ఉన్నాయి. యేసుక్రీస్తు సత్యము, యేసుక్రీస్తు మాట సత్యము, యేసుక్రీస్తు క్రియలు సత్యము, యేసుక్రీస్తు ఆత్మ కూడా మిమ్మల్ని సత్య స్వరూపుడైన దేవుడు పరిశుద్ధాత్మలోనికి నడిపిస్తారు అని. యేసుక్రీస్తు ఆత్మ సత్యము, ఆత్మ మిమ్మల్ని స్వర్గములోనికి తీసుకువెళ్తారు. ఈ క్రిస్మస్ మాసంలో, ఈ క్రిస్మస్ సంబురాలలో పాలు పొందుతున్న మీరందరూ కూడా యేసయ్య మార్గంలో నడవాలని, యేసయ్య మార్గంలో నిలవాలని, యేసయ్య మార్గంలో మీ సహవాసాన్ని కొనసాగిస్తూ స్వర్గములో చేరాలని ఈ క్రిస్మస్ సందేశాన్ని మీతో పలుకుతున్నాను. ఇంకా ఏవైనా సత్యము కానివి మీరు వాటితో కలిసి కొనసాగితే అవి మిమ్మల్ని నరకంలోనికి తీసుకువెళ్తాయి. అవన్నీ మాని సత్యవంతుడైన యేసుక్రీస్తు మార్గములో మీ జీవితాన్ని కొనసాగించగలిగితే యేసయ్య మిమ్మల్ని స్వర్గములోనికి తీసుకువెళ్తాడు. అందుకే యేసయ్య మీ కొరకు, నా కొరకు భూమి మీద జన్మించాడు. ఆయన యేసు క్రీస్తు ప్రభువుగా భూమి మీద జన్మించాడు. ఆయన గర్భములోనికి రాకముందే ఆయనకు పేరు పెట్టబడింది. మొదటిసారి యేసయ్య వచ్చారు, రెండవసారి యేసుక్రీస్తు రాబోతున్నాడు. యేసయ్య రెండవసారి భూలోకంలోనికి ఎందుకు వస్తున్నారయ్యా అని అంటే, మనలందరినీ కూడా ఆయనతో స్వర్గంలో ఉండాలని తీసుకువెళ్ళటకు యేసయ్య వస్తున్నాడు. యేసయ్య భూలోకంలోనికి రాక మునుపే దాదాపు 387 సార్లు ప్రవచించబడింది ఆయన పుడతారు అని. ఆయన పుట్టి ఆయన భూమి మీద మీకు నాకు, లోకమంతయు అబద్ధమే, ఈ లోకమంతయు మాయయే, ఇది సత్యము కాదు, ఇది అబద్ధం. ఒకరోజు లయమైపోద్ది, ఒకరోజు నాశనం అయిపోద్ది. కానీ సత్యమేదో తెలుసా? స్వర్గమే సత్యము. మీరందరూ కూడా యేసయ్య సత్యమైన దేవుడు, యేసయ్య నిజమైన దేవుడు. సత్యవంతుడైన యేసుక్రీస్తు మార్గంలో మీ జీవితాలను సమర్పణ చేసుకోనండి. సహవాసములో, యేసుక్రీస్తు సత్యములో మీ జీవితాన్ని కొనసాగించండి. తప్పకుండా మిమ్మల్ని యేసయ్య స్వర్గములోనికి నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.